నమస్తే. బాగున్నారా? నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తప్పకుండా ఫాలో చేయండి. ఇప్పుడొచ్చి టాపిక్ బెల్లీ ఫ్యాట్. అందరికీ చాలా ఇష్టమైన టాపిక్ ఇది. చూడండి, మనకి చాలా వరకి బాగా వస్తుంది బెల్లీ. చాలామంది ఇగ్నోర్ చేసేస్తున్నారు. ఇగ్నోర్ చేసిన నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, చెప్తున్నాను. ఇగ్నోర్ చేస్తే ఒబెసిటీ వస్తుంది, టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, హై బీపీ ఇష్యూస్ వస్తున్నాయి, ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా అని భయపడిపోవాల్సిన విషయమే లేదు, అవసరమే లేదు. అందరూ ఏం చేస్తున్నారంటే ప్రాబ్లం వచ్చాక భయపడుతున్నారు. భయపడాల్సిన పని లేదు. మీ బాడీ మీద మీరు ఒక 3 to 6 months శ్రద్ధ పెట్టారనుకోండి, కంప్లీట్ సరిపోతుంది. అంతకంటే ఎక్కువ టెన్షనే లేదు. 6 months మీకు మీరు ఇచ్చుకోండి ఒక టైం. తర్వాత చూడండి, యోగా అనేది లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోతుంది. మీరు కూడా ఇంకా కంప్లీట్ ఫ్రీ అయిపోతారు. బాడీ అంతా కూడా చాలా ఫ్రీగా అనిపిస్తుంది. నేను ఏది చెప్పినా మనస్ఫూర్తిగా చెప్తాను. నా ఇంట్లో వాళ్ళకి, నా స్టూడెంట్స్‌కి ఎలా చెప్తానో మీ అందరికి కూడా నేను అలానే చెప్తాను. మీరే నాకు చెప్తున్నారు చాలామంది, చాలా తగ్గింది బెల్లీ ఫ్యాట్, మొత్తం తగ్గిపోయింది చాలా వరకని, 20 kgs తగ్గానని చెప్తున్నారు. 10 years నుంచి ప్రెగ్నెంట్ అవ్వని వాళ్ళు అవుతున్నామని చాలా మెసేజెస్ వస్తున్నాయి నాకు అలాగా. అందరికీ ఫస్ట్ థ్యాంక్ యూ. సెకండ్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఉన్న వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. సో కన్సిస్టెంట్గా ఉండండి, 100% రిజల్ట్ వస్తుంది. టైం ఉంటే డెఫినెట్లీ క్లాసెస్ జాయిన్ అవ్వండి. బికాజ్ 1 hour డిసిప్లిన్ ఉంటుంది, 1 hour గురువు ఉంటారు కదా, నేను మీకు ఉంటాను. లేదు అనుకుంటే మీరు అందరూ నన్ను గురువులాగా స్వీకరిస్తున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ. సెకండ్, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకోండి. యూట్యూబ్ వీడియోస్ చూసైనా సరే చక్కగా చేసుకోండి. ఇప్పుడు నేను మీకు చాలా మంచి ఆసనాస్ చూపిస్తాను. ఈ ఆసనాస్ అన్నీ ప్రాపర్ చేసేసుకోండి. చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది మీకు. స్లోలీ ఫస్ట్ ఇక్కడ స్ట్రైట్ పెట్టుకొని దగ్గరకు తెచ్చుకొని, మీకు ఆ స్ట్రెచ్ తెలిసిపోవాలి. ఇక్కడ ఓపెన్ కూడా అవుతుంది మనకి హిప్ మజిల్స్ అనేది. హిప్స్ కూడా కొంచెం లూజ్ చేసుకోండి. బాగా టైట్ ఉంటాయి కదా మనకి, అప్పుడు కూడా మనకి అంత బాడీ అంత టైట్ అనిపిస్తుంది. సో ఫస్ట్ ఇలా టైట్ పెట్టేసుకొని ఒక డీప్ బ్రీత్ తీసుకోండి. ఎక్స్హేల్ చేసుకుంటూ ఇలా స్లోలీ కిందికి, స్లోలీ మళ్ళీ పైకి. ఇది ఒక 5 rounds తీసుకోండి. ఇన్హేల్ సెంటర్, ఎక్స్హేల్ ఇలా స్లోలీ కిందికి, మళ్ళీ స్లోలీ పైకి. ఇది ఒక 5 rounds తీసుకున్న తర్వాత స్లోలీ లెఫ్ట్ లెగ్ ఇలా స్ట్రైట్ తీసుకొని, కంప్లీట్ ఫుల్ స్ట్రైట్ తీసుకొని, ఇది కూడా దగ్గరికి తెచ్చేసుకొని ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా స్ట్రెచ్ తీసుకుని, మనకి ఇక్కడంతా కూడా ఫ్రీ అయిపోవాలి. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ ఫార్వర్డ్. సేమ్ ఇది కూడా అంతే. ఒక 10 rounds రిపీట్ చేసుకోండి. సేమ్ రైట్ సైడ్ కూడా 10 rounds మళ్ళీ రిపీట్ చేసుకోండి. ఇలా స్లోలీ కిందికి, స్లోలీ పైకి. మనకి బాడీ చాలా ఫ్రీ అనిపిస్తుంది, ఎందుకంటే హిప్ మజిల్స్ లూజ్ అవ్వడం వల్ల. స్లోలీ ఇది కూడా ఒక 5 to 10 rounds రిపీట్ చేసుకున్న తర్వాత స్లోలీ లెగ్స్ రెండు ఫుల్ ఓపెన్ చేసేసుకొని ఇంటర్లాక్ చేసుకొని ఫస్ట్ చక్రీ చాలాసన్ తీసుకోండి. మొత్తం ఫుల్ రొటేషన్ తీసుకోండి ఇలాగా. ఇది ఒక 10 rounds క్లాక్ వైజ్, 10 యాంటీ క్లాక్ వైజ్ తీసుకోండి. ఇలా స్లోలీ సెంటర్ వచ్చేసి మళ్ళీ ఒకసారి స్ట్రెచ్ తీసుకొని ఇలాగా రైట్ లెఫ్ట్ ఇలా స్ట్రెచ్ తీసుకోండి. మీకు పొట్ట మీద తెలియాలి, థైస్ మీద కూడా తెలియాలి. మళ్ళీ ఒక్కసారి ఇలా ఓపెన్ చేసుకొని మళ్ళీ ఓపెన్, ఎందుకంటే మజిల్స్ అంతా రిలాక్స్ అవ్వడానికి. ఇంటర్లాక్ తీసుకొని స్లోలీ 1 2 ఇలా 3 4. ఇది కూడా ఒక 10 times ఇటు సైడు, 10 times ఇటు సైడు తీసుకోండి. ఇప్పుడు ఇంటర్లాక్ చేసుకొని పైకి ఇలా 1 2 3 4 5 ఇలా 10 times తీసుకోండి కంపల్సరీ. 10 times తీసుకున్న తర్వాత స్లోలీ మళ్ళీ ఒకసారి సుఖాసనాలకు వచ్చేస్తే మజిల్స్ అంతా లూజ్ అయిపోతాయి, మీకు ఈజీ అనిపించేస్తుంది. మళ్ళీ మొత్తం స్ట్రైట్ తీసుకొని పైకి చేతులు, ఇన్హేల్, ఎక్స్హేల్ ఇలా 1 2 3 4 5 ఇలా 20 times తీసుకోండి. ఇది మీకు పొట్ట మీద చాలా ప్రెషర్ తెలుస్తుంది ఆల్రెడీ. సో ఇది ఒక 20 times మినిమం తీసుకోండి స్లోలీ. మళ్ళీ సుఖాసనాలు వచ్చేసి
మీ అందరికీ బోర్ రాకూడదు అని నేను చాలా ఆసనాస్ చేపిస్తున్నాను. ఎందుకంటే మనకు కొత్తవి చేయాలనిపిస్తుంది. అండ్ మనకి ఆసనాస్ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో అన్నీ ఎక్స్‌ప్లోర్ చేయాలి. మీకు చేస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళకి కొన్ని బాగా పడతాయి ఆసనాస్. సో అన్నీ చక్కగా చేసేసుకోండి. ఇప్పుడు స్లోలీ టేబుల్ పొజిషన్ వచ్చేసి ఫస్ట్ 2 చేతులు కరెక్ట్‌గా తీసుకొని ఇన్హేల్ చేసుకుంటూ పైకి, ఎక్స్‌హేల్ ఇలా కిందికి, మళ్ళీ ఇన్హేల్ పైకి, ఎక్స్‌హేల్ కిందికి. ఇది కూడా ఒక 10 రౌండ్స్ మినిమం తీసుకోండి. స్లోలీ నీ టు ఎల్బో ఇన్హేల్, ఎక్స్‌హేల్ స్ట్రైట్ చేసేసి. ఇక్కడ ఒక 5 పల్సెస్. ఇన్హేల్, ఎక్స్‌హేల్, మళ్ళీ 5 రౌండ్స్. ఇది ఇటు సైడ్ 10 టైమ్స్, ఇటు సైడ్ కూడా సేమ్. ఇన్హేల్, ఎక్స్‌హేల్, పల్సెస్. ఇన్, మళ్ళీ బయటికి, పల్సెస్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ మినిమం చేసుకున్న తర్వాత స్లోలీ అధోముఖ రండి. ఇన్హేల్, ఎక్స్‌హేల్, ప్లాంక్. ఇదన్నిటికంటే చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ప్లాంక్, అధోముఖ ఈ కాంబినేషన్ మన కోర్కి చాలా మంచిది స్ట్రెంగ్త్ అవ్వడానికి. సో బాగా చేసుకోండి. ఇన్హేల్, ఎక్స్‌హేల్, ఇన్హేల్, ఎక్స్‌హేల్. లాస్ట్కి స్లోలీ ఒక 10 రౌండ్స్ ఫినిష్ చేశాక చైల్డ్లో స్లోగా రిలాక్స్ అయ్యి తర్వాత వజ్రాసన వచ్చేసి. వజ్రాసనాలో కూడా ఒక 5 డీప్ బ్రెత్స్ తీసుకోండి. మొత్తం బాడీ కూడా రిలాక్స్ అవుతుంది. దీని తర్వాత ఒక 5 రౌండ్స్ 6 రౌండ్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేసుకోండి. మీకు సరిపోతుంది. ఫుల్ బాడీ కూడా వస్తుంది. ఇవన్నీ కూడా కంప్లీట్ ఫినిష్ అయిపోతాయి. ప్రాణాయామం ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా చూడండి, కంపల్సరీ మనం తినేదేమో చాలా ఎక్కువ తింటున్నాం, కరిగించడం మాత్రం కరిగించట్లేదు. మరి అది రాంగ్ కాన్సెప్ట్ కదా. సో కంపల్సరీ మనం తినడం కరెక్ట్గా తినాలి. లైఫ్ స్టైల్ చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ ఎక్కువైనా కూడా ఫ్యాట్ అనేది ఒకటే దగ్గర స్టోరేజ్ ఎక్కువ అవుతుంది. సో స్ట్రెస్ మీద కంట్రోల్ ఉంచుకోండి. స్లీప్ సైకిల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మీరు నైట్ కరెక్ట్ టైంకి పడుకోకపోయినా కూడా స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. మళ్ళీ దానివల్ల ఇంకొక ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో కరెక్ట్ టైంకి పడుకోండి, కరెక్ట్గా తినండి, డైజెషన్ కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. ఆటోమేటికల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుంది. మీరు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఎప్పుడు సంతోషంగా ఉండండి.